కృష్ణ గారు హాయ్ అండి. మీ మీ తాతగారిలో గానీ, బాబాయ్‌లో గానీ మీరు తీసుకున్న విషయం ఏంటి? యాజ్ ఎ యాక్టర్‌గా మీరు వాళ్ళ నుంచి? సో ఆబ్వియస్లీ ఇద్దరు వెరీ లెజెండరీ యాక్టర్స్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మెయిన్లీ అంటే నేను ఆఫ్ స్క్రీన్ ఐ టు మేక్. సో అది నాకు ఎమోషన్స్ కానీ అంటే నేను చూసినప్పుడు డబ్బింగ్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కానీ నాకు ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిన అనిపించినాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్. సో ఐ ఫీలింగ్ అంటే ప్రెజెంట్ డే లెగసీస్ క్యారీ చేసుకుని వచ్చిన హీరోలందరూ కూడా చాలా పెద్ద స్టార్డమ్లోకి వెళ్ళి దే ఆర్ వెయ్యింగ్ ఏ వెరీ హ్యూజ్ మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. సో యు ఆర్ ఆన్ ది సేమ్ ట్రాక్ రైట్ నౌ ఎట్ ది బిగినింగ్ స్టెప్. కాబట్టి నీ జర్నీని ఊహించుకుంటే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? అది నేను యాక్చువల్లీ అంటే లెగసీ అదంతా ఇట్స్ లైక్ ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ టూ బిగ్ అండి. అంటే నేను దాని గురించి అంత ఆలోచించట్లేదు యాక్చువల్లీ. బికాజ్ ఐ థింక్ ఫర్ నౌ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్. అంటే మంచి కథలు చేసుకొని ఫస్ట్ నేను ఆడియన్స్కి ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత నేను ఆ లిస్ట్కి యాడ్ అయితే దెన్ ఐమ్ హ్యాపీ. హాయ్ జై. ఆల్ ది వెరీ బెస్ట్. అజయ్ గారు, ఆల్ ది వెరీ హాయ్ ఇక్కడ. జై, హియర్. అజయ్ గారు, జై- ఈ జయకృష్ణ గారిలో వాళ్ళ తాతగారు కృష్ణ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రమేష్ బాబు గారు ఉన్నారు. ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఆర్టిస్ట్గా మీరు అతను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది జయకృష్ణలో? నో యాక్చువల్లీ